డైరెక్టర్ బుచ్చిబాబుకి ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కూడా కలిసి ఒక గిఫ్ట్ ని మాత్రం పంపించడం జరిగింది. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఆ సందర్భంగా రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా బుచ్చిబాబుకి మాత్రం ఒక గిఫ్ట్ పంపించారు. సో ఆ గిఫ్ట్ లో ఏమున్నాయంటే హనుమాన్ చాలీసా, హనుమంతుని ప్రతిమ, అదేవిధంగా శ్రీరాముని పాదికలు, దానితో పాటు ఒక నోట్ కూడా ఉంది. నీ ప్రేమ ఎలాంటిదో మాకందరికీ కూడా తెలుసు, నీకు అంటూ ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన స్థానం మాకుంటుంది, నువ్వు ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉంటూ ఇదే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అనే విధంగా రామ్ చరణ్ ఒక నోట్ రాసి కూడా అందులో పెట్టడం జరిగింది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ బుచ్చిబాబు కూడా ఈ విషయాన్ని ఏదైతే మీరు గిఫ్ట్ పంపించారో ఇది చూస్తే మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది అనే విధంగా తను మాత్రం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. సో మొత్తానికైతే రామ్ చరణ్ ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాతోని అనుకోని ఫ్లాప్గా సినిమా నిలిచినప్పటికీ కూడా ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమా మీద అయితే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే ఓపెన్ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించాడు మన బుచ్చిబాబు. సో ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మరి సెకండ్ సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోని ఛాన్స్ రావడం, ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్స్ కానీ ముఖ్యంగా బుచ్చిబాబు మీద నమ్మకం అనుకోవచ్చు. సో ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా బుచ్చిబాబు నిలబెట్టుకుంటాడు అని కూడా గట్టిగానే నమ్ముతున్నారు. దానికి తోడు రీసెంట్గా వచ్చినటువంటి ఫస్ట్ లుక్లు కావచ్చు, అదేవిధంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్ కావచ్చు, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటున్నారు, ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పల్లెటూరులో ఇదంతా కూడా జరుగుతుందని, అయితే అదేవిధంగా క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, కుస్తీ పోటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి. అండ్ ఆయన లుక్లు చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక రగ్గడ్ లుక్లో మనకు రంగస్థలం సినిమాలో కనిపించినప్పటికీ అంతటికి రెండింతలుగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. సో మరి ఈ లుక్స్ చూస్తేనే సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది, హిట్ అవ్వడం పక్కా, ఇంకెవరు కూడా ఈ సినిమాని ఆపలేరు అని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ బుచ్చిబాబు ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్లో అందరికీ భిన్నంగా కొత్త రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కొత్త ఆలోచనలన్నీ కూడా ఆయన సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని చాలామంది అయితే నమ్ముతున్నారు. ఏదేమైనప్పటికీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబుకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ పంపించడం కానీ, అందులో హనుమంతుడికి సంబంధించి ఆ దేవుడి ఆశీస్సులతో మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకోవడం కానీ, సో మొత్తానికి ఇక్కడ బుచ్చిబాబు కూడా దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేయడం, సో ఇదంతా కూడా చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న మంచి సంబంధం, అదేవిధంగా స్నేహానుబంధం ఏ విధంగా ఉందో కూడా అందరికీ అర్థమైపోతుంది. ఇదే విధంగా వాళ్ళు ముందుకెళ్ళి ఈ సినిమాని పెద్ద సక్సెస్ఫుల్గా చేయాలని ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఫొటోస్ని మళ్ళీ రీషేర్ చేస్తూ ఉన్నారు.